ఈరోజు నేను కొన్ని విమర్శలు నా పైన చేస్తే నేను కూడా చేయడం జరిగింది. చేసినప్పుడు బచ్చాగాడు ఎవడో మాట్లాడుతున్నాడని, నాకంటే 6 నెలల్లో సంవత్సరమో వయసు పెద్ద కేటీఆర్ గారిది, నన్ను బచ్చాగాడు అంటున్నారు. మీరు మొదటిసారి గెలుపొందింది మీ మొత్తం శక్తిని ఖర్చు పెట్టి గెలిస్తే 300-200 ఓట్లతోనో శాసనసభ్యుడిగా ఎన్నికైనరు. ఒక వలస కూలి బిడ్డనైనా నేను పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడితే ఒక్కరు కూడా పని చేయకుండా ప్రజల గుండెల్లో ఉన్నటువంటి తెలంగాణ వాదం, ప్రజల గుండెల్లో ఉన్నటువంటి పేదవాడి పైన ప్రేమ, కులం చూడలేదు, మతం చూడలేదు, నాకు అద్భుతమైన ఓట్లు వేస్తే కొన్ని ఓట్లతో త్రుటిలో ఓటమి పాలు కావడం జరిగింది. ఆ ఓటమితో కుంగిపోలే. కానీ ఈరోజు మీరేం చేస్తున్నారు? ఒక్కసారి ఓడిపోగానే అసహనంతోన ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడాల్సింది, మీరు ధర్నాలు చేయాల్సింది, మీ మీటింగ్లు పెట్టాల్సింది. మిమ్మల్ని అనొద్దు ఆ మాట. మళ్ళీ నేను కూడా అదే కేటగిరీకి చెందినటువంటి వాడిని అవుతా.